దేవునికి ప్రార్థన చేసుకుంటే మాత్రం దేవుడు తప్పకుండా మనకు ఒక ఆలోచన ఇస్తాడు. సత్యం ఏంటంటే యేసయ్య పుట్టాడు, మన కోసం మరణించాడు, సమాధిలో ఉంచబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఇది మాత్రం అక్షరాల సత్యం. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుద్ది. ఇది అక్షరాల సత్యం. దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యలో జరిగిన చరిత్ర మాత్రం మనం అటని కానీ ఇటని కానీ చెప్పలేం. కానీ మనం ఇక తీసుకొని కొన్ని విషయాలు ఇలా జరిగినాయి అని అర్థం చేసుకుంటాం, ముందుకు వెళ్ళటమే. హల్లెలూయా. కాన్స్టన్ అనేటటువంటి ఒక చక్రవర్తి 300 సంవత్సరంలో ఆయన పరిపాలన చేశాడంట రోమా సామ్రాజ్యాన్ని. ఆయన అలా పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మొత్తానికి ఎలాగో యేసయ్యను నమ్ముకున్నాడు. ఒక రాజు యేసయ్యను నమ్ముకుంటే సహజంగా ఏమైంది, రాజ్యం మొత్తం ఇక అరే రాజే యేసయ్యను నమ్ముకున్నాడు, ఆయనే బాప్తిజం తీసుకున్నాడు, ఆయనే క్రైస్తవుడయ్యాడు, ఇక మనం కూడా వెంబడించాలి కదా అన్నట్టుగా అప్పట్లో జనాలు కూడా బాగా ఇక విపరీతంగా క్రైస్తవ్యంలోకి వచ్చారు. ఆ టైంలో బాగా క్రైస్తవ్యం విస్తరించబడింది. ఆ టైంలో కొంతమంది క్రైస్తవ మత పెద్దలు కూర్చున్నారంట. ఇది క్రీస్తు శకం 325 సంవత్సరంలో జరిగిందట. కూర్చొని ఒక 20 రూల్స్ పెట్టారంట. ఎలా ఉండాలి, క్రైస్తవ్యం ఎలా ఉండాలి, బాగా అభివృద్ధి చెందుతుంది, విస్తృతం అవుతుంది, మన రాజే నమ్ముకున్నాడు కాబట్టి ఇలా ఉంది కాబట్టి మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకొని చక్కగా ఆరాధన చేసుకోవాలి దేవునికి, అనేక మందికి రూల్స్ వెళ్ళాలి, అనేక మంది యేసయ్యలో దేవునిలో వర్ధిల్లాలి అని చెప్పి అప్పుడు కొంత మత నాయకులు పెద్దలుగా ఉన్నటువంటి వారు రౌండ్ టేబుల్ సమావేశం వేసి కొన్ని రూల్స్ పెట్టారంట. ఆ రూల్స్లో 5వ రూల్ ఏంటంటే ఈ లెంట్ను పాటించటం. దేవునికి స్తోత్రం. బైబిల్లో లేదు, ఈ లెంట్ పాటించడం అని బైబిల్లో లేదు. వాళ్ళ రూలు ఎందుకు పెట్టారు? ఆ రూల్ అంటే యేసయ్య చనిపోయాడు మన కోసం, మనం కూడా పశ్చాత్తాపపడి కొన్ని రోజులు యేసయ్య చనిపోయినటువంటి రోజు ఈస్టర్ ఏదైతే ఉందో ఆయన లేచిన రోజు, దానికి ముందు రోజు ఒక 40 గంటలు మనం ఇక ఉపవాసం ఉండి ఏమీ తీసుకోకుండా దేవుని సన్నిధిలో ఉండి పశ్చాత్తాపపడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట. ముందు ఎన్ని గంటలు వింటున్నారుగా? ముందు ఎన్ని గంటలు? 40 గంటలు అనుకున్నారంట. అది అడగగానే చెప్పండి, లేకపోతే మీరు వినటం లేదని అది ఒక బాధ నాకు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దాన్ని కొంచెం మార్చి మరీ 40 గంటలు బాగలేదు, ఒక వారం రోజులు ఉందాం. ఒక వారం రోజులు అంటే యేసయ్య లేచిన రోజుకు ముందు, ఒక వారం రోజుల ముందు, అంటే ఆదివారం ఆయన లేచాడంటే ముందు ఆదివారం నుంచి అనుకోండి, ఈ వారం రోజులు ఉందామని దాన్ని ఏమంటారు? హోలీ వీక్. దాన్ని హోలీ వీక్ అని కూడా అంటారు, పరిశుద్ధ వారం అంటారు ఆ 7 రోజుల్ని. ఆ హోలీ వీక్ ఉందామని చెప్పేసి 7 రోజులు ఉన్నారంట. ఆ తర్వాత మరలా ఆలోచించి అసలు 7 రోజులు కాదు 40 దినాలు ఉందాం. ఎందుకంటే దీనికి కొంచెం వాక్యం కూడా ఆధారం ఉంది. ఏంటి ఆధారం? యేసుక్రీస్తు వారు కూడా సేవలోనికి వచ్చే ముందు ఒక 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయనకు బాప్తిజం తీసుకున్నాడు యెర్దన్ నదిలో, బయటకు వచ్చాడా, పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగిద్ది. ఇక సేవలోకి వెళ్ళబోయే ముందు ఒక 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి అప్పుడు సేవ ఆరంభించాడు. ఆయన అలా ఉన్నాడు. పాత నిబంధనలో మోషే కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఈ 40 దినాల ఉపవాసం అనేది బైబిల్లో ఉంది. కాబట్టి మనం కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ఈ లెంట్ను మనం ఆచరిద్దాం అని చెప్పి, శ్రమల దినాలు ఆచరిద్దాం అని చెప్పి ఆ విధంగా ఆ లెక్కేసుకుంటా ముందుకొస్తే ఈ బుధవారం వస్తుంది 46 రోజులు. అంటే ఆదివారాలు తీసేశారు. ఆదివారాలు ఎందుకు తీశారంటే యేసయ్య లేచింది ఎప్పుడు? ఆదివారం లేచాడు కాబట్టి, యేసయ్య లేచిన దినం ఆదివారం కాబట్టి ఆ రోజును మనం లెక్కేసుకోవద్దు, ఆ రోజు సంతోషిద్దాం, మిగతా రోజులన్నీ కూడా మనం పాటిద్దామని చెప్పేసి ఈస్టర్కి ముందు వచ్చే 40 దినాలని పొడిగించి ముందుకొచ్చి దాన్ని ఇంగ్లీష్లో లెంతన్ అంటారంట. ఇంగ్లీష్లో ఆ పొడిగించటాన్ని లెంతన్ అంటారు. ఆ లెంతన్ అనేటటువంటి పదంలో నుంచే ఈ లెంట్ అనే పదం వచ్చిందంట. అప్పటి నుంచి లెంట్ 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 లెంటన్ అనేటటువంటి పదం కూడా ఉందంట. లెంటన్ అంటే వసంత ఋతువు, వసంత కాలం అని అర్థం, పుష్పించే కాలం. ఈ కాలం, ఈ మార్చి ఏప్రిల్ కాలాన్ని వసంత కాలం అంటారు మనకి తెలుగులో. దీన్ని లెంటన్ అంటారంట.
ఈ కాలంలో జరుపుకుంటున్నాం కాబట్టి లెంటన్ కాలం కాదు, లెంట్ అనేది వచ్చేసింది. ఆ విధంగా లెంట్ అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైతే ధన్యులు. సరే, ఇంకెంతకంటే సరే, ఇప్పుడు అర్థం కాకపోయినా చేసేది ఏముందిలేండి. మొత్తానికి నమ్మి బాప్తిజం పొందుకుంటే పరలోకంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ చరిత్ర అంటే కొంచెం తెలుసుకుంటే మంచిది. ఎవరన్నా అడిగారు అనుకోండి బయట, మనం చెప్పగలగాలి, లెంట్ అంటే ఇదయ్యా, కాబట్టి ఈ విధంగా జరిగిస్తున్నారు, జరిగించకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది ఆచారంగా జరిగించకూడదు. ఆచారం అంటే ఏందో తెలుసా? మేము ఈ 40 దినాలే ఉంటాం, ఈ 40 దినాలే కొన్ని పాపాలకు దూరంగా ఉంటాం. సిగరెట్ తాగేవాడు ఏమనుకుంటాడు? ఈ 40 దినాలు నేను సిగరెట్ తాగను, చర్చికి వెళ్తాను అనుకుంటాడు. ఈ 40 దినాలు లెంట్ దినాలు. మిగతా అయిపోగానే, ఈస్టర్ అయిపోగానే సోమవారం నుంచి మళ్ళీ సిగరెట్ చేతిలో పట్టుకుంటాడు. ఇట్లాంటి ఆచారాలు వద్దు. ఇప్పుడు లోకంలో చాలా జరుగుతున్నాయి. లోకంలో లోకస్తులు మాలలు వేసుకుంటున్నారు, వాళ్ళు అలాగే జరిగిస్తున్నారు. క్రైస్తవ్యం అలా కాదు. మనం నమ్ముకున్న క్రైస్తవ్యం అలా చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళకి అలా చెప్తుందేమో, 40 రోజులు ఉంటే చాలు, ఇక మిగతా రోజుల్లో మీరు తాగొచ్చు తిరగొచ్చు అని చెప్తుందేమో. కానీ క్రైస్తవ్యం అలా చెప్పట్లా. 40 దినాలు కాదు, మీ జీవితాంతం మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట ప్రకారం నడుచుకుంటా ముందుకెళ్ళాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఏదో 40 దినాలు 30 దినాలు 20 దినాలు అని చెప్పట్లా. కాబట్టి మనం ఇది ఆచారంగా చేయకూడదు. చేస్తే పర్ఫెక్ట్గా జీవితాంతం ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి. అది మన యేసయ్య చెబుతుంది. ఏదో 40 దినాలు 5 దినాలు 6 దినాలని కాదు. అందువలన ఇది ఆచారంగా చేయకూడదు. కాబట్టే మనం దీన్ని ఒక ఆచారం అయిపోద్దామని చేయట్లా. ఆ రోజున దేవుడు వారికి దర్శనాలు ఇచ్చాడు, ఆ దర్శనాల ప్రకారం వాళ్ళు చేశారు. ఇప్పుడు నాకు మొన్న ప్రేరేపించాడు, ఒక వారం రోజులు మందిరంలో కూడికి పెట్టుకుందాం, ఉపవాస కూడికలు పెట్టుకుందాం అని. ఏమో వచ్చే నెలలో మళ్ళీ చెప్పాడు అనుకో, పెడతాను. ఎవరన్నారా అని, రాకపోని మీ పనులు బట్టి మీరు రావచ్చు రాకపోవచ్చు. కానీ నన్ను ప్రేరేపించాడు అనుకో, ఏమో వచ్చే నెల కూడా పెట్టవచ్చు. మీరు అనుకోవచ్చు, ఏంది పాస్టర్ గారికి ఏం పని పెట్టలేదు అనుకోండి, నెలకు ఒకసారి పెడుతున్నాడు కోడికలని మీరు అనుకోవచ్చు. అనుకోండి. నన్ను దేవుడు ప్రేరేపించాడనుకో పెట్టమని, ఏమో పెడతానేమో. ఇది దేవుని ప్రేరేపణ. ఆ దినాల్లో భక్తులకు ఇచ్చాడు దేవుడు, వాళ్ళు జరిగించారు. ఈ దినాల్లో కూడా కొన్ని సంఘాల వాళ్ళకి ఆ ప్రేరేపణ వస్తుంది, జరిగిస్తున్నాడు. ఏదో మనకు ప్రేరేపణ లేదు, మనం జరుపుకోవట్లేదు. హోలీ వీక్ మాత్రం జరుపుకుంటాం. 7 రోజులు లాస్ట్లో, గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ముందు ఆ వారం రోజులు మాత్రం జరుపుకుంటాం. అది వచ్చే నెలలో వస్తుంది, ఏప్రిల్లో వస్తుంది. కాబట్టి దేవుడు ఆ ప్రేరేపణ ఇవ్వట్లేదు, మనం జరుపుకోవట్లేదు. కొంతమంది జరుపుకుంటున్నారు. జరుపుకునే దాన్ని బట్టి ఆచారంగా జరుపుకోకపోతే దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు. దానికి తగ్గ ప్రతిఫలం ఆ సంఘాలకు ఉంటుంది. ఆచారంగా జరిపిస్తా ఈ 40 రోజులే, ఆ తర్వాత మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, దేవునికి వ్యతిరేకంగా వెళ్తామంటే దానికి తగ్గ ప్రతిఫలాలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఏ విధంగా కొట్టాలో దేవునికి తెలుసు, ఆ విధంగా వాళ్ళని కొడతానే ఉంటాడు. అది వేరే విషయం. కాబట్టి ఈ లెంట్ ఈ బుధవారం నుంచి, దీన్ని భస్మ బుధవారం అంటారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. భస్మ బుధవారం. భస్మ అంటే బూడిద, భస్మం అయిపో అంటే బూడిదైపో అని అర్థం కదా. నువ్వు భస్మం అయిపోతావు అంటారు, అంటే బూడిద అయిపోతావని. బూడిద బుధవారం ఇది. అసలుకి మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే భస్మ బుధవారం అంటే బూడిద బుధవారం. బూడిద బుధవారం అని ఎందుకన్నారంటే, క్రీస్తు రాక ముందు మన పితరులు అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఉపవాసం ఉండటానికి బూడిద పోసుకునేవాళ్ళు నెత్తి మీద. అంటే వికారం అన్నమాట. అందంగా కాదు, నేను వికారమై దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకోవాలని ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంతహీనులుగా తయారయ్యేవాళ్ళు. దానికోసం గోనె పట్టలు కట్టుకునేవాళ్ళు, బూడిద పోసుకునేవాళ్ళు. అలా జరిగించుకునేవాళ్ళు పాత రోజుల్లో. కాబట్టి ఈ ఉపవాస కూడికల టైంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే బూడిద. ఎలా బూడిద? దీనికి కూడా ఒక విషయం ఉంది ఇక్కడ. పోయిన సంవత్సరం మట్టల ఆదివారం రోజు మట్టలు తెస్తారు కదా చర్చికి, మట్టలు తీసుకుని వస్తారు. అది కూడా మనం అప్పుడప్పుడు పోయిన సంవత్సరం జరుపుకోవట్లేదు అనుకుంటే, కొన్ని సంవత్సరాలు జరుపుకున్నా అంటే ఆచారంగా కాకుండా ఏదో అన్నట్టు మనం ముందుకెళ్తున్నాంలే. అది జరుపుకున్నా జరుపుకోకపోయినా మరలా చెప్తున్నాను, నమ్మి బాప్తిజం పొంది మారు మనసు పొంది ఆయన మార్గంలో వెళ్ళేవాళ్ళు పరలోకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇది ఏంటంటే ప్రజలకు కనపడాలి. మట్టల ఆదివారం యేసయ్య గాడిద మీద ఊరేగించబడ్డాడని నలుగురికి తెలియజేయడం కోసం చేసుకోవటం మంచిది, తప్పేం కాదు. ఈ మట్టలు తీసుకొని వస్తారే, ఈ యాజకుడిగా ఉండేవాడు ఏం చేస్తాడంటే ఈ మట్టలన్నిటినీ దాచిపెడతాడు. అవి బాగా ఎండుతాయి. ఆ ఎండిన తర్వాత వాటిని బాగా కాల్చి బూడిద చేస్తాడు.
ఆ బూడిద తీసుకొచ్చి మందిరంలో పెడతాడు. ఈ భస్మ బుధవారం రోజు జరిగే కార్యం అది. ఇప్పుడు చేయట్లేదులేండి, ఇప్పుడు అసలు దాన్ని మానేశారు. ఎందుకంటే బూడిద ప్రాముఖ్యం కాదు అని చెప్పేసి మొత్తానికి ఇప్పుడు లెంట్ జరిగించే మందిరాల్లో కూడా బూడిద లేదు. యాజకుడు వచ్చి ఆ బూడిద చేయటం అనేది లేదు. ఇంకా ఎక్కడన్నా చేస్తున్నారేమో మరి మనకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బూడిద మందిరంలో పెడతాడు యాజకుడు వచ్చి. ఏది పోయిన మట్టలు, ఆదివారం రోజు మట్టలు తెచ్చిన మట్టల్ని ఎండబెట్టి బూడిద చేసి ఆ బూడిద పెడతాడు దాచిపెట్టి ఈ సంవత్సరం అంతా. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బూడిద తీసుకొని నుదుటికి రాసుకొని పోసుకోవటం అంత ఉండదులే, అంత బూడిద అవ్వదుగా. అంతకు ముందు వాళ్ళు ఏమో పోసుకునే వాళ్ళు ఏకంగా బూడిద, అలా ఏముండదు. జస్ట్ తీసుకొని అలా నుదుటికి రాసుకోవటమో లేకపోతే చేతులకు రాసుకోవటం. అంటే మేము పశ్చాత్తాపడుతున్నాం, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఈ 40 రోజులు ఉంటాం. నా కొరకు యేసయ్య చచ్చిపోయాడు, నా పాపముల కొరకు చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ బూడిద అలా గుర్తుగా రాసుకొని భస్మ బుధవారం, బూడిద బుధవారం అని చెప్పి అలా రాసుకొని అలా దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు అన్నమాట. ఇది క్రీస్తు 300 సంవత్సరాలు అంటే ఇప్పటికి ఎన్ని వందల సంవత్సరాలు అయింది? అది ఒక 700, 300 అంటే అంతేనా, 2000 దగ్గర 700, 800, 900 అయిందా? అంతేనా? 300 సంవత్సరం అండి. చెప్పండి ఏదన్నా లెక్క. 300కి 700 కలిపితే 1000. అది ఒక 1700, 1900 దగ్గర 1900 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఒక వాళ్ళకి దేవుడు దర్శనము ద్వారా, ప్రాముఖ్యంగా కాన్స్టాంటిన్ చక్రవర్తి అని ఆయన పరిపాలన చేస్తున్న రోజుల్లో వచ్చినటువంటి ఒక పద్ధతి అన్నమాట, ఒక రూల్. వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. 20 రూల్స్లో ఇది 5వ రూల్ అంట మొత్తానికి. అలా పెట్టుకొని దాన్ని ఆచరిస్తూ వస్తున్నారండి. ఇప్పటికది బాగా, అప్పట్లో ఎక్కువగా రోమన్ క్యాథలిక్ వాళ్ళు దీన్ని బాగా, అంటే అప్పుడు అది ఎక్కువగా ఉండేది. రోమన్ క్యాథలిక్ సంఘం అనేది ఎక్కువగా ఉండేది. ఇన్ని సంఘాలు లేవు. వీధికి ఒక సంఘం లేదు, దండుబాటు రోడ్డు పక్కన మెస్సియా మినిస్ట్రీస్ లేదు. కాబట్టి అప్పుడు రోమన్ క్యాథలిక్ ఎక్కువగా. ఆ రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చింది లోదర్ నుంచి బయటకు వచ్చింది బాప్టిస్ట్, ప్రొటెస్టెంట్లు, ఈఎస్ఐ, అలా బయటకు వచ్చారు ఒక్కోళ్ళు. కొంతమంది వ్యతిరేకించారు, మేము ఇది జరిగించాం, మేము ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పడతానే ఉంటాం, పశ్చాత్తాపడతానే ఉంటాం, మారు మనసు పొందుతానే ఉంటామని కొంతమంది ఏమో చేయరు. వీళ్ళేమో ఆ 40 రోజులన్నా మనం దేవుని సన్నిధిలో గట్టిగా ఉందాం, పశ్చాత్తాపడదామని వాళ్ళు నడిపించుకుంటూ ఉన్నారు. ఇలా కొంతమంది జరుపుకోవట్లేదు, కొంతమంది జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి మరి మన చుట్టుపక్కల కొన్ని మందిరాల్లో జరుగుతూ ఉంటాయి, ఈ లెంట దినాలు జరుగుతూ ఉంటాయి. వెరీ గుడ్, మంచిది, జరుపుకుంటే మంచిదే, అందులో తప్పేం లేదు. మీరు కూడా ఒకవేళ ఏకీభవిస్తామని అంటే ఆచారంగా కాకుండా మందిరానికి రాకపోయినా మీ ఇంటి దగ్గర ఉండి సాయంత్రాలు ఎటు రోజు చేసే పనేగా, చేతనారా చేయట్లేదా? ఆనంద్ రోజు చేతనావుగా, బైబిల్ చదువుకోవటం. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నా? అవునా కాదా? రోజు చెయ్యాలి. రోజు 2 అధ్యాయాలు, 1 అధ్యాయం చదువు పడుకోబోయే ముందు, చక్కగా స్నానం చేసి అన్నం తినబోయే ముందు 1 అధ్యాయం చదువుకోవటం, 2 మాటలు ప్రార్థన చేసుకోవటం. ప్రభు ఈ రోజంతా కాచి కాపాడేవయ్యా, ఈ రాత్రి తోడుగుండాయని ప్రార్థన చేసుకోవటం, పడుకోవటం. ఇది మామూలుగా మనకు జరుగుతుంది. కాబట్టి ఈ 40 రోజులు కొంచెం అయ్యా, ఈ లెంట దినాలు రోజుల శ్రమల దినాలంట, నా కోసం కలువరిలో మరణించావయ్యా, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పి కొంచెం పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకుంటా, ఏదో సందర్భంలో ఏదో విషయంలో తప్పిపోతున్నటువంటి వారమే, మన తలంపుల ద్వారా, మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఏదో విషయంలో తప్పిపోతున్నా, సాతాను యొక్క కుయుక్తులకు లోబడుతున్నాం మనం. కాబట్టి మనల్ని మనం సరి చేసుకునడానికి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి ప్రతిరోజు మనకి అవసరమే, ప్రతి సమయం మనకు అవసరమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపడండి దేవుని సన్నిధిలో. ప్రతిరోజు ఆ విధంగా మీ కుటుంబాల్లో ముందుకు వెళ్ళాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ లెంట్ యొక్క విషయం అది టోటల్గా. స్తోత్రం చెప్పండి.